నమస్తే అండి. ఇప్పుడు మనం చుక్క కూర పులుసు కూర చేసుకుందాం. ఇదిగోండి, ఓ 2 కట్టలు చుక్క కూర శుభ్రం చేసి బాగా 2 సార్లు నీళ్ళలో కడిగేసి తరిగి పెట్టాను. ఇలాగే ఫ్రెష్గా ఉన్న కూరలే ఎంచుకోవాలి. ఆకుకూరలు ఎప్పుడైనా కానీ ఆకుకూర ఫ్రెష్గా లేక వడిపోయినట్టు అంటే కూర టేస్ట్ కూడా మారిపోతుంది. ఇలా 2 కట్టలు ఓ 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ తరిగి పెట్టింది, ఓ 5 పచ్చిమిరపకాయలు అండి. ఇలా వేసేసుకొని కొన్ని వాటర్, ఇప్పుడు నూనె అండి, రెండు కారం తక్కువ, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నప్పుడు కారం తగ్గించుకోవాలి. ఇవన్నీ వేసాం కదండి, బాగా మెత్తగా ఉడికించి ఉప్పు వేసి మెదిపి కొత్తిమీర వేసుకొని తాలింపు వేసుకోవటం, లేకపోతే అలాగే తినేయటం. ఓకే, తప్పకుండా ఇలా చేసుకోండి. పులుసు కూర చాలా బాగుంటుంది. ఇది అంటే ఆకుకూరలు ఎక్కువసేపు ఉడికించకూడదండి, ఎక్కువసేపు ఆకుకూరలు ఉడికించకూడదు. చాలా తక్కువ టైంలోనే ఆకుకూరలు ఉడికించుకోవాలి, అంటే పోషకాలు పోతాయి కాబట్టి. దీనికి ఎక్కువగా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని కారం, నూనె వేసాము. మీకు ఇష్టమైతే కొంచెం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదా అది మీ ఇష్టం. ఇట్లా వేసుకొని బాగా మెత్తగా ఉడికిన తర్వాత, ఇది పొంగు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడుకుతుంది. ఉడికిన తర్వాత ఉప్పు, కొత్తిమీర వేసి మెత్తగా మెదిపోవటం. ఇలా అంటే ఆయిల్ ముందే వేసాం కాబట్టి. లేదు అనుకుంటే అన్నీ వేసి ఉడికించుకుని మెత్తగా మెదిపేసుకొని తాలింపు పెట్టేసుకొని అప్పుడు కొత్తిమీర వేసుకొని ఉంచుకుంటే బాగుంటుంది. అది మీ ఇష్టం. ఓకే, తప్పకుండా ఇలా చేసుకోండి. చుక్క కూర పులుసు కూర అండి ఇది. తప్పకుండా ఇది చేసుకొని వేడి వేడి అన్నంలో తినండి, బాగుంటుంది. ఓకే.